సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. ప్రస్తావన: యోగము ఉల్లిపాయ, పాము కాటు నుండి శ్యామాను కాపాడుట, కలరా రోగము, గురుభక్తిని పరీక్షించుట. ప్రస్తావన: నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వరజస్తమో గుణములకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందమును మరచుచు తాను శరీరమే అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గమొక్కటే కలదు. అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోకి మార్చెను. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము. కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడని చెప్పడివాడు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరముగా ఎట్లు ప్రవర్తింపవలనో చూపుచుండెడివారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మలను ఎట్లు నెరవేర్చవలనో తెలిపెడివారు. ఇతరులతో ఏ విషయంలోనూ పోటీ పడేవారు కారు. తన కొరకేమైనా చేయుమని ఇతరులను కోరెడివారు కారు. సమస్త చేతనాచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము గదా. ఎవరిని నిరాదరించుట కాని అవమానించుట కాని వారెరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని కాంచుచుండెడివారు. నేను భగవంతుడును అని వారెన్నడూ అనలేదు. భగవంతుని విధేయ సేవకుడని వారు చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనుచుండెడివారు. మేము ఇతర యోగులను ఎరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినదరో తెలియదు. భగవత్ కటాక్షముచే అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగజేసెదరని మాత్రమే మేము ఎరుగుదుము. మన పుణ్యమేదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలను వినుటకు కుతూహలము కలుగును. లేనిచో అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథలను చూచెదము. యోగము ఉల్లిపాయ. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి షిరిడీకి వచ్చెను. అతడు యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను. తుదకు పతంజలి యోగ సూత్రములను కూడా చదివెను. కాని అనుభవమేమీ లేకుండెను. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెము సేపైనా ఉండలేకుండెను. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకొనెను. ఈ లక్ష్యముతో అతడు షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయి చూచుసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినుచుండిరి. దీనిని చూడగానే అతని మనస్సున ఒక ఆలోచన మెదిలెను. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు? సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను. నానా, ఎవరికైతే ఉల్లిని జీర్ణించుకొను శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపడెను. వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేసెను. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టములను తెలిపి ప్రత్యుత్తరముల బడిసెను. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడై బాబా ఊది ప్రసాదముతో ఆశీర్వచనములతో షిరిడీ విడిచెను. పాము కాటు నుండి శ్యామాను కాపాడుట. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు జీవుని పంజరములోనున్న రామచిలుకతో సరిపోల్చవచ్చుననిరి. రెండును బంధింపబడియే ఉన్నవి. ఒకటి శరీరములోను, రెండవది పంజరమందును. రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నదని అనుకొనుచున్నవి. సహాయకుడు వచ్చి వారిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజము తెలియను. భగవత్ కటాక్షముచే గురువు వచ్చి వారి కళ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నింటికంటే గొప్ప స్థితి వైపు పోవును. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు. గత అధ్యాయంలో మిరీకర్కు రానున్న అపాయము కనిపెట్టి దాని నుండి అతన్ని తప్పించిన కథ వింటిరి. అంతకంటే ఘనమగు కథను ఇచ్చట వినెదరు. ఒకనాడు శ్యామాను విషసర్పము కరిచెను. అతని చిటికన వ్రేలును పాము కరచుటచే శరీరములోనికి విషము వ్యాపింప మొదలెడెను. బాధ ఎక్కువగా ఉండెను. శ్యామ తాను మరణించదను అనుకొనెను. స్నేహితులు అతనిని విఠోబా గుడికి తీసుకొని పోవ నిశ్చయించిరి. పాము కాట్లు అచట బాగగుచుండెను. కాని శ్యామ తన విఠోబాయగు బాబా వద్దకు పరిగెడెను.
బాబా అతన్ని చూడగానే కోపముతో వానిని తిట్టనారంభించెను. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితివో ఏమగునో చూడు అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించెను. పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపోద్దీపితుడొకట చూచి శ్యామ మిక్కిలి విస్మయం చెందెను, నిరాశ చెందెను. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించుచుండెను. బాబా తననట్లు తరిమివేసినచో తానెక్కడకు పోగలడు. అతడు ప్రాణమందు ఆశ వదులుకొని ఊరకుండెను. కొంతసేపటికి బాబా శాంతించి శ్యామా దగ్గరకు పోయి కూర్చొని ఇట్లనెను. భయపడవద్దు, ఏమాత్రమూ చింతించకు. ఈ దయామయుడైన పకీరు నిన్ను తప్పక రక్షించును. ఇంటికి పోయి ఊరక కూర్చుండుము, బయటికి పోవద్దు. నా యందు విశ్వాసముంచుము, భయపడుకుము, ఆందోళన పడవద్దు. ఇట్లని శ్యామాని ఇంటికి పంపించెను. వెంటనే బాబా తాత్యా పాటిలును కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టం వచ్చినవి తినవచ్చుననియు, గృహములోనే తిరగవచ్చుననియు, కాని పండుకొనకూడదనియు ఈ సలహాల ప్రకారం నడుచుకొమ్మనెను. కొద్ది గంటలలో శ్యామ బాగుపడెను. ఈ విధంగా జ్ఞప్తి ఎందుంచుకొలసింది ఏమనగా, బాబా పలికిన 5 అక్షరముల మంత్రము పో, వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము అనున్నది శ్యామాను ఉద్దేశించినది గాక విషమును ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషయము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరితేరిన తక్కిన వారి వలె వారే మంత్రము ఉపయోగింప అవసరము లేకుండెను. మంత్రబియ్యము కాని తీర్థము కాని ఉపయోగించిన అవసరము లేకుండెను. శ్యామ జీవితంను రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథ కాని ఇంకా ఇతర కథలు కాని వినినచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు షిరిడీలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారు ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామములో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసిరి. కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏవనగా, 1 కట్టెల బండ్లను గ్రామములోనికి రానియకూడదు. 2 మేకను గ్రామములో కోయరాదు. ఎవరైనా వీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవల్లని తీర్మానించిరి. బాబాకిదంతయు వట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టములను లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండె ఒకటి ఊరిలోనికి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయుటకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకొని పొమ్మని చెప్పెను. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పుటకు ఎవ్వరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వలె బాబా తన జీవితమంతయు దునిని వెలిగించియే ఉంచెను. అందుకు వారికి కట్టెల అవసరం కనుక వాటిని నిల్వ చేయువారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము కాని తాళం చెవి కాని లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకొని పోదురు. అందుకు బాబా ఎప్పుడునూ గొనగలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండుటకై ఇట్లు చేయుచుండెడివారు. గురుభక్తిని పరీక్షించుట. 2వ కలరా నిబంధనమును బాబా ఎట్లు ధిక్కరించెనో చూతము. నిబంధనము అమల్లోనున్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను. ఆ సమయమున మాలేగావ్ పకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తివ్రేటుతో నరికి బలివేయుమని బడే బాబాకు చెప్పెను. ఈ బడే బాబా యందు సాయిబాబాకు ఎక్కువ గౌరవము. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపున కూర్చునిబెట్టుకునేవారు. చిలుము బడే బాబా పీల్చిన పిదప సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేడివారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరముగా బడే బాబాను పిలిచి ఎడమ ప్రక్కన కూర్చుండబెట్టుకుని పిమ్మట భోజనం ప్రారంభించువారు. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు దినానికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చుచుండేడివారు. బడే బాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించువారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరుకుమనగా అనవసరముగా దాన్ని చంపనేలయని బడే బాబా నిరాకరించెను. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమనెను.
అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టెను. ఎందులకు కత్తి తెప్పించిరో తెలుసుకొనిన పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకునెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయెను. కాని వాడా నుండి త్వరగా రాలేదు. తరువాత కాకాసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చెను. వారు మేలిమి బంగారమే, కాని దానిని పరీక్షించవలెను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించెను. అతడు సాటేవాడాకు పోయి కత్తిని తెచ్చెను. బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధంగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుటనున్నది ఎరుగకుండిరి. హింసించు పనులు చేయుటయందు ఇష్టము లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడయ్యను. బడే బాబాయను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఏల సిద్ధపడుచుండెనని అందరూ ఆశ్చర్యపడుచుండిరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకునెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా ఏమి ఆలోచించుచుంటివి, నరుకుము అనెను. అతని చేతిలోనున్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారము దీక్షిత్ కత్తిని కింద పెట్టి బాబాతో ఇట్లనెను. నీ అమృతము వంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమీయూ తెలియదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తియందు ఉంచుకునేదము. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేసదమని చెప్పిరి. మేకను తకియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇది పకీరులు కూర్చొని స్థలము. అచటికి దానిని తీసుకొని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములు విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమును హేమాడ్ పంతు ముగించుచున్నారు. శిష్యులు 3 రకములు. 1 ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకు ఏమి కావలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చువారు మధ్యములు. 3వ రకము వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురుని ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలెను. తోడుగా బుద్ధి కుశలత ఓరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరము కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించుట కాని, హఠయోగము కాని, ఇతర కఠినమైన సాధనలన్నీ అనవసరము. పైన చెప్పిన గుణములను అలవర్చుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. వచ్చే అధ్యాయములో బాబా యొక్క హాస్యము, చమత్కారములను గూర్చి చెప్పుకొందము. 23వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 24వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. శనగల కథ, నీతి, సుధాముని కథ, అన్నా చించనీకరు, మావిసిబాయి, బాబా నైజము, భక్త పరాయణత్వము. ఈ అధ్యాయములో గాని వచ్చే అధ్యాయములలో కాని పలానిది చెప్పెదమనుట ఒక విధంగా అహంకారమే. మనము సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చును. శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవ ఆదరములతో సాయిబాబా లీలలను వినవలెను, మననము చేయవలెను. దీనిని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణంగా అందరూ హాస్యము, చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు, కానీ తాము హాస్యాస్పదులగుట ఇష్టపడరు. కానీ బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా, నీతిదాయకముగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింద తెలుపుచున్నాడు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగెడిది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారం నాడు క్రిక్కిరిసిపోవుచుండెను.
ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములొత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామనరావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచూ అన్నాసాహెబ్తో, నీ కోటుకు శనగగింజలు అంటినట్లున్నవి చూడుము అనెను. అట్లనుచూ హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు నేలరాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్న వారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలోకి ఎట్లు ప్రవేశించి ఉండునో ఊహించనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికి సరియైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరునూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా, బాబా వీనికి అనగా అన్నాసాహెబ్కు తానొక్కడే తిను దుర్గణమొకటి కలదు. ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో ఏమి ఆశ్చర్యమున్నది అనిరి. హేమాడ్ పంత్, బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై ఏలమోపెదవు. ఈనాటికి ఎన్నడునూ షిరిడీలోని సంత నేను చూచి ఉండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎట్లు కొని ఉంటిని? నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గరనున్న వారికి పెట్టకుండా నేనెప్పుడూ ఏమీయూ తిని ఎరుగను. బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరు నువ్వు దగ్గర లేనప్పుడు నీవు కాని నేను కాని ఏమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా? నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందము అనుభవించును. కనుక మొదలే భగవంతుని స్మరించవలను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదట గురునికి అర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నింటినీ అనగా ఆలోచనలను మొట్టమొదట గురునికి అర్పించవలెను. ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులన్నయూ నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును. గురువునందు ప్రేమ వృద్ధి పొందును. శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యగణమున లీనమగును. అప్పుడే మనకానందము, సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదమునెంచెదరో వారు దైవమును ఎచ్చటను చూడలేరు. భేదములన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలెను. ఈ ప్రకారముగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మసాక్షాత్కారం ప్రసాదించును. క్లుప్తముగా చెప్పునదేమనగా, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తియందుంచుకొనెదము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచ సుఖములందుగల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. సుదాముని కథ. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుదాముని కథ జ్ఞప్తికి వచ్చెను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాఠి సుదాముడు అనువాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండిరి. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపెను. సాందీపుని భార్య సుదాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపెను. కృష్ణుడు సుదాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలెను, నాకు దాహము వేయుచున్నది అనెను. సుదాముడు,
ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడవాగుట మంచిదనెను. కాని తన వద్ద శనగలున్నవని కొంచెము తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలసీనుటిచే సుధాముని తొడపైన తల ఉంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయెను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటాకారంభించెను. హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనెను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడి నుంచి ఈ శబ్దం వచ్చుచున్నది? సుధాముడిట్లనెను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను. నా పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడగు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును కంటిని. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులను తినుచుండెను. ఏమి తినుచుంటువని అడుగగా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకు ఏమీ లేదని భావము. రెండవవాడు తథాస్తు అనెను. దాదా, ఇది ఒక స్వప్నము. నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావముచే నీవేము తినుచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడను కాని అతని లీలలు కాని తెలిసి ఉన్నచో సుధాముడట్లు చేసి ఉండడు. కాబట్టి అతను చేసిన దాన్ని తానే అనుభవింపవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడాల్సి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చిన పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించుటకు ఇచ్చెను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తి అందుంచుకొనవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించనీకరు మావిసిబాయి. హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వంను వర్ణించెను. దామోదర్ ఘనశ్యాం బాబ్రే ఉరఫ్ అన్నా చించనీకర్ అను భక్తుడొకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరిని లక్ష్యపెట్టువాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కఠినుని వలనే హఠము చేయువలనే కనిపించినను వాడు మంచి హృదయం కలవాడు, నక్కజిత్తులవాడు కాడు. అందుచే బాబా వానిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయుచున్నట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజల్గి అను నామె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలిచేడివారు. ఇతరులు మావిసీబాయి అని పిలిచేడివారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయము. ఈమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతుల వేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవునట్లు కనిపించుచుండెను. ఇంకొక పక్క అన్నా తోముచుండెను. మావిసీబాయి ముఖము క్రిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము గలదగుటచే ఆమె, ఓహో, అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకొనుటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకొనుటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపము వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడను, దుర్మార్గుడను అనుకొనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దూవుచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుండిరి. బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరిని ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకునినచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులైరి. బాబా నైజము భక్త పరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరులు జోక్యము కలుగు చేసుకొనుటకు బాబాకిష్టము లేదు. ఒక ఉదాహరణమునిచ్చిదము. ఈ మావిసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడిరి. వారిట్లనిరి, అమ్మా, కొంచెము మెల్లగా తోముము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కణముల వలె ఎర్రవాయెను. బాబాను చూచుటకు ఎవ్వరికీ ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకొని పొత్తి కడుపులోనికి గుచ్చుకొనెను.
ఇంకొక చివరను స్తంభమునకు ఆనించెను. సటక అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలుననుకొనిరి. బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టం అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోముమనిరి. మంచి ఉద్దేశముతో వారు ఈ మాటలనిరి. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయూ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాను విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయుచున్నప్పుడు ఇతరులు జోక్యము కలుగు చేసుకొనరాదు అను నీతిని నేర్చుకునిరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 25వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. దాము అన్న ఉరఫ్ దామోదర్ సావుల్ రామ్ రాసనే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన. భగవదవతారమును పరబ్రహ్మస్వరూపుడును మహాయోగీశ్వరుడును కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములో నర్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము. యోగి చూడామణి అగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పాలిటి ఆశ్రయదాతగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధినిగాంచిన బాబాకు ప్రణామములు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు. మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రముగా నెరవేరును. హేమాడ్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయు కోరిక జనించగనే బాబా వెంటనే అతనిచే వ్రాయించెను. సంగ్రహముగా సంగతులు వ్రాసుకొనుమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించెను. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను. కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానినతడు పూర్తి చేయగలిగెను. ఈ విధముగా సచ్చరిత్ర సిద్ధమైనది. అది ఒక చంద్రకాంతమని వంటిది. దాని నుండి సాయిలీల అను అమృతము స్రవించును. దానిని చదువరులు మనసారా త్రాగవచ్చును. భక్తునకు సాయి యందు పరిపూర్ణమైన హృదయపూర్వకపు భక్తి కలిగి ఉన్నప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను. వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను. అహ్మద్ నగర్ నివాసియగు ప్రస్తుతము పూనావాసి దామోదర్ సావల్ రామ్ రాసనే ఉరఫ్ దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యమునకు ఉదాహరణముగా దిగువనివ్వబడినది. దాము అన్న ఉరఫ్ దామోదర్ సావల్ రామ్ రాసనే. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గూర్చి చెప్పితిమి. చదువరులు దానిని జ్ఞప్తి యందు ఉంచుకొనియే ఉందురు. అతడు 1897వ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవం ప్రారంభించినప్పుడు షిరిడీకి పోయెను. అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకం ఒకటి కానుకగా ఇచ్చుచున్నాడు. అదియును కాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు. అతని జట్టి వ్యాపారములు ప్రత్తి. బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నాకు ప్రత్తిలో జట్టి వ్యాపారము చేసి భాగస్వామిగా సుమారు 2 లక్షల రూపాయలు లాభము సంపాదించవలనని లేఖ వ్రాసెను. వ్యాపారము లాభకరమైనదనియు ఎంత మాత్రము ప్రమాదకరము కాదనియు కనుక అవకాశము పోగొట్టుకొనవలదనియు అతడు వ్రాసెను. దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను ఆందోళనలో పడెను. జట్టి వ్యాపారం చేయుటకు వెంటనే నిశ్చయించుకొనలేకుండెను. దాని గూర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడగుటచే శ్యామకొక జాబు సవివరంగా రాసి బాబానడిగి వారి సలహాను తెలుసుకొనమనెను. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను. శ్యామ దానిని తీసుకుని మసీదుకు పోయెను. బాబా ముందర పెట్టెను. బాబా ఆ కాగితమేమని అడిగెను. సమాచారం ఏమనెను. శ్యామ అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడనెను. బాబా ఇట్లనెను, ఏమి వ్రాయుచున్నాడు, ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందక ఆకాశమునకెగర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము.
బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో కల సమాచారమని శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చొని భక్తులను ఆందోళన పాలు చేసెదవు. వారు వ్యాకులులగుటతో వారినిచ్చటకు ఈడ్చుకొని వచ్చెదవు. కొందరిని ప్రత్యక్షముగాను కొందరిని లేఖల రూపముగాను తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదువుమని బలవంత పెట్టుచున్నావు అనెను. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడెదను. నన్ను విశ్వసించు వారెవ్వరు అనెను. అప్పుడు శ్యామ ఉత్తరమును చదివెను. బాబా జాగ్రత్తగా విని కనికరముతో ఇట్లనెను. సేటుకు పిచ్చి ఎత్తినది. అతని గృహమందు ఏ లోటు లేదని వ్రాయము. తనకున్న సగము రొట్టెతో సంతుష్టి చెందుమని వ్రాయము. లక్షలు ఆర్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము. శ్యామ జవాబు పంపెను. దాని కొరకు ఆతురతతో దాము అన్న కనిపెట్టుకొని ఉండెను. జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయు అడియాస అయినదనుకొనెను. కాని స్వయముగా వచ్చి మాట్లాడుటకు ఉత్తరం వ్రాయుటకు భేదం కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయముగా షిరిడీ వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకొనెను. అందుచే షిరిడీకి వెళ్ళెను. బాబాకు నమస్కరించెను. బాబా పాదములు ఒత్తుచూ కూర్చుండెను. అతనికి బాబాను బహిరంగముగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యము చాలకుండెను. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండును అనుకొనెను. ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సును అనుకొనెను. బాబాకు తెలియనిదేమీ లేదు. అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కాని తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును, చేదు మాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇచ్చును. బాబా దయగల తల్లి వంటివారు. తన భక్తుల భవిష్యత్ వర్తమానముల లాభముల గూర్చి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లనెను. ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పనిని మానుకొనెను. ధాన్యముల బేరము. పిమ్మట దాము అన్న ధాన్యము వ్యాపారము చేయ తలపెట్టెను. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును, కనుక ఈ వ్యాపారము కూడా మానుకొనుము అనెను. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండెను. కాని 1 మాసము 2 మాసములు వర్షములు విశేషముగా కురిసెను. ధరలు హఠాత్తుగా పడిపోయాను. ధాన్యములు నిలువ చేసిన వారెల్లరూ నష్టపడిరి. ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడెను. ప్రతి జట్టి వ్యాపారము కూడా కూలిపోయెను. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారము చేసెను. మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చెను. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెనని దాము అన్నాకు బాబా యందుగల నమ్మకము హెచ్చెను. బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా ఉండెను. వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితోనున్నాడు. ఆమ్రలీల అనగా మామిడి పండ్ల చమత్కారము. ఒకనాడు 300 మామిడి పండ్ల పార్సిల్ వచ్చెను. రాలేను మామలతాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపెను. అది తెరిచినప్పటికీ పండ్లన్నీ బాగానే ఉండెను. అది శ్యామా స్వాధీనంలో పెట్టిరి. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కొలంబాలో అనగా కుండలో పెట్టెను. బాబా, ఈ 4 దాము అన్నాకు, అవి అక్కడనే ఉండవలను అనెను. దాము అన్నాకు 2 భార్యలు కలరు. కాని అతనికి సంతానము లేకుండెను. అనేక జ్యోతిష్కులను సంప్రదించెను. అతడు కూడా జ్యోతిషమును కొంతవరకు చదివెను. తన జాతకములో దుష్టగ్రహ ప్రభావం ఉండుటచే అతనికి సంతానము కలుగు అవకాశము లేదనుకొనెను. కాని అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకము కలదు. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా బాబా ఇట్లనెను. అందరూ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు, కాని అవి దాము కొరకు ఉంచినవి, కావున అవి దామ్య తిని చావవలెను. దాము ఈ మాటలు విని భయపడెను. కాని మహల్సాపతి అను బాబా ముఖ్య భక్తుడు దానిని ఇట్లు సమర్థించెను. చావమన్నది అహంకారమును గూర్చి, దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము. బాబా అతనితో ఇట్లనెను, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదించును. దాము ఆ ప్రకారమే చేసెను. కొంతకాలమునకు బాబా మాటలు నిజమాయెను, జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయెను.
బాబా మాటలు వారి సమాధికి పూర్వమే కాక ఇప్పుడు కూడా వారి మహాత్మ్యమును స్థాపించుచున్నవి. బాబా ఇట్లనెను, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును. అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వకముగా నన్ను సరినుజెచ్చున వారితో నా సమాధి కూడా మాట్లాడును. వారి వెన్నంటి కదలును. నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందుంచుకొనుడు. నాయందే మనఃపూర్వకముగను హృదయపూర్వకముగను నమ్మకముంచుము. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంతు ఈ అధ్యాయమును ఒక ప్రార్థనతో ముగించుచున్నాడు. ప్రార్థన. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరువకుందుము కాక. మీ పాదములు ఎప్పుడూ చూచుచుండెదము కాక. ఈ సంసారమున చావు పుట్టుకలనే మిక్కిలి బాధపడుచుంటిమి. ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము ఆపనంత వరకు ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు. నీవే మాకు ఆనందమును మోక్షమును కలుగచేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయుము. నీ నామస్మరణము చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివే అగుకాక చెడ్డవే అగుకాక తరిమివేయుము. మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము. మా అహంకారమును నిర్మూలింపుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞప్తియందుండునట్లుగా చేయుము. తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లు చేయుము. మనశ్చాంచల్యమును తీసివేయుము. దానిని స్థిరముగా ప్రశాంతముగా ఉంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టి ఉంచినచో ఆ అజ్ఞానాంధకారము నిష్క్రమించును. నీ వెలుతురునందు మేము సంతోషముగా ఉండెదము. మమ్ములను నిద్ర నుండి లేపుము. నీ లీలామృతము తాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలలో మేము చేసిన పుణ్యము వల్లను కలిగినది. నోటు. దాము అన్న ఇచ్చిన ఈ వాంగ్మూలము ఈ సందర్భమున గమనింపదగినది. ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చుని ఉన్నప్పుడు నా మనస్సున 2 సంశయములు కలిగెను. ఆ రెంటికి బాబా ఇట్లు జవాబిచ్చెను. 1. సాయిబాబా వద్ద అనేక మంది గుమిగూడుచున్నారు. వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చెను. మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము. పువ్వులన్నీ పండ్లు అయినచో ఎంత మంచి పంటాగును. కాని అట్లు జరుగునా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోవును. గాలికి కొన్ని పిందెలు రాలిపోవును, కొన్ని మాత్రమే మిగులును. 2. ఇది నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితమనే ఓడ ఎట్లు నడపగలను? అది ఎటో కొట్టుకొని పోవునా? అయినచో నా గతి ఏమి? దీనికి బాబా జవాబిట్లిచ్చెను. ఎక్కడైనను ఎప్పుడైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండెదను. 1918కి ముందు వారి వాగ్దానం ప్రకారము వారు నెరవేర్చుచుండిరి. 1918 తర్వాత కూడా నెరవేర్చుచున్నారు. ఇప్పటికీ నాతోనే ఉన్నారు. ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు. ఇది 1910, 1911 కాలంలో జరిగెను. నా సోదరులు వేరుపడిరి. నా సోదరి కాలధర్మము నొందెను. దొంగతనము జరిగెను. పోలీసు విచారణ జరిగెను. ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి. నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యెను. నేను జీవితమును సుఖములను లక్ష్య పెట్టలేదు. నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశముతో శాంతింపచేసి అప్పాకులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందుగావించిరి. నా నుదుట చందనము పూసిరి. నా ఇంటిలో దొంగతనము జరిగినది. నాకు 30 సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను. అతడు నా భార్య యొక్క నగల పెట్టె దొంగలించెను. అందులో శుభమగు నత్తు అనగా నాసికాభరణము ఉండెను. బాబా ఫోటో ముందు ఏడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చివేసి క్షమాపణ కోరెను. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 26వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. ఆంతరిక పూజ భక్త పంతు హరిశ్చంద్ర పితలే గోపాల అంబాడేకర్. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలము భగవంతుని మాయచే సృష్టింపబడినది. ఈ వస్తువులు నిజముగా ఉండి ఉండలేదు. నిజముగా ఉండినది ఒక్కటే,
అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును కాని దండమును కాని చూచి పామనుకున్నట్లు ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యమునకు అగుపడునట్లు కనిపించును కాని అంతర్గతముగానున్న సత్యమును తెలుసుకొనలేము. సద్గురువే మన బుద్ధి అను కన్నులను తెరిపించి వస్తువులను సరిగా చూచునటుల చేయును. మనకు అగుపడునది నిజస్వరూపము కాదని గ్రహించదము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగచేయుమని ప్రార్థింతుము కాక. అదే సత్యదృష్టి. ఆంతరిక పూజ. హేమాడ్ పంతు మనకొక కొత్త రకము పూజా విధానమును బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పములనే వేడి నీళ్లను ఉపయోగించదము కాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనమును వారి శరీరమునకు పూసెదము కాక. దృఢ విశ్వాసమను వస్త్రముతో వారి శరీరమును కప్పెదము కాక. అష్ట సాత్విక భావములనడు 8 తామర పుష్పములను సమర్పించదము కాక. ఏకాగ్రచిత్తమను ఫలమును సమర్పించదము కాక. భావమను బుక్క వారి శిరముపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదము కాక. మన శిరస్సును వారి బొటనవ్రేలుపై ఉంచదము కాక. సద్గురుని ఈ ప్రకారముగా నగలతో అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటుల ప్రార్థించదముగాక. మా మనస్సును అంతర్ముఖము చేయుము, దానిని లోపల వైపు పోవునటుల చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలుసుకొను శక్తి దయచేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగనటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించదము. సుఖ దుఃఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుచు నీ ఇష్టము వచ్చినట్ల చేయుము. మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలుదుము. భక్త పంతు. ఒకనాడు పంతు అను భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశమున షిరిడీకి వచ్చెను. అతనికి షిరిడీకి పోవ ఇష్టము లేకుండెను. కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందురు. అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిసిరి. వారందరూ షిరిడీకి పోవుచుండిరి. వారందరూ తమ వెంట రమ్మని కోరగా అతడు వారిని కాదనలేకుండెను. వారు బొంబాయిలో దిగిరి. పంతు విరార్లో దిగెను. అచ్చట తన గురువును దర్శించి షిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తము డబ్బును కూర్చుకొని అందరితో కలిసి షిరిడీకి వచ్చెను. అందరూ ఉదయమే షిరిడీ చేరి 11 గంటలకు మసీదుకు పోయిరి. బాబా పూజ కొరకు చేరిన భక్తుల గుంపును చూచి అందరూ సంతసించిరి. కాని పంతుకు మూర్ఛ వచ్చి హఠాత్తుగా క్రిందపడెను. వారందరూ భయపడిరి. అతనికి చైతన్యము కలిగించుటకు ప్రయత్నించిరి. అతని ముఖముపై నీళ్లు చల్లగా బాబా కటాక్షంచే తెలివి వచ్చెను. నిద్ర నుంచి లేచిన వాని వలె లేచి కూర్చుండెను. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకు శిష్యుడని గ్రహించి నిర్భయముగా ఉండుమని ధైర్యము చెప్పుచు తన గురువునందే భక్తి నిలుచునట్టులా ఈ క్రింది విధముగా పలికెను. ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. నీ గురునియందే ఆశ్రయము నిలుపుము. ఎల్లప్పుడూ నిలకడగా నుండుము. ఎప్పుడు వారి ధ్యానమునందే మునిగియుండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యమును గ్రహించెను. ఈ విధముగా తన సద్గురుని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. హరిశ్చంద్ర పితలే. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అనునతడు ఉండెను. అతనికి మూర్ఛరోగంతో బాధపడుచున్న కొడుకు ఒకడు కలడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేదం మందులను కూడా వాడెను కాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై పడుట అనే సాధన ఒక్కటే మిగిలెను. 15వ అధ్యాయమందు చక్కని కీర్తనలచే దాసగను బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేసినని తెలుసుకుంటిమి. 1910లో పితలే అట్టి కథలు కొన్నింటిని వినెను. వాని నుండి ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శ చేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించెను. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టెను. సర్వ విధములా సన్నాహమై బహుమానములను వెంట తీసుకొని పండ్ల బుట్టలను పట్టుకొని భార్యాబిడ్డలతో షిరిడీకి వచ్చెను. అతడు మసీదుకు పోయెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తన రోగి కొడుకును బాబా పాదములపై ఉంచెను. బాబా ఆ బిడ్డ వైపు చూడగానే ఒక వింత జరిగెను.
పిల్లవాడు వెంటనే కండ్లు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై బడెను. అతని నోట చొంగ కారెను. అతని శరీరమున చెమట పట్టెను. అతడు చచ్చిన వాని వలె పడెను. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడిరి. అటువంటి మూర్ఛలు వచ్చుచుండెను, కాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉండెను. తల్లి కంటినీరు వరదలుగా కారుచుండెను. ఆమె ఏడ్చుటకు మొదలెడెను. ఆమె స్థితి దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయి కసాయివాని చేతిలో పడిన ఆవు వలె, ఎండచే బాధపడి చెట్టు నీడకు పోగా అది బాటసారిపై పడినట్లు, లేదా భక్తుడు దేవాలయమునకు పోగా అది వానిపై కూలినట్లు ఉండెను. ఆమె ఇటు లేడ్చుచుండగా బాబా ఆమెను ఇటుల ఓదార్చెను. ఇట్లు ఏడ్వవలదు, కొంతసేపు ఆగుము, ఓపికతో ఉండుము, కుర్రవానిని బసకు తీసుకొని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యము వచ్చును. బాబా చెప్పిన ప్రకారము వారు నెరవేర్చిరి. బాబా మాటలు యథార్థములయ్యెను. వాడాలోనికి తీసుకొని పోగానే కుర్రవానికి చైతన్యము వచ్చెను. పితలే బాబా దర్శనమునకై భార్యతో మసీదుకు వచ్చెను. వారు బాబా పాదములకు వినయముతో సాష్టాంగ నమస్కారము చేసి వారి పాదములనొత్తుచూ కూర్చుండిరి. మనస్సులో బాబా చేసిన ఉపకారమునకు నమస్కరించుచుండిరి. బాబా చిరునవ్వుతో ఇట్లనిరి, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక కలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును. పితలే ధనికుడు, మర్యాద కలవాడు. అతడందరికీ అపరిమితముగా మిఠాయి పంచిపెట్టెను. బాబాకు చక్కని పండ్లను తాంబూలము ఇచ్చెను. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ భక్తితో నిండి ఉండెను. ఆమె స్తంభమునకు దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి ఆనంద బాష్పములు రాల్చుచుండెను. ఆమె స్నేహ, ప్రేమ భావములను చూచి బాబా మిక్కిలి సంతృష్టి చెందెను. దేవుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకముగను మనఃపూర్వకముగను పూజించి శరణు వేడునో వానికే భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖముగానున్న పిమ్మట ఇంటికి పోవ నిశ్చయించి బాబా దర్శనకై మసీదుకు వచ్చిరి. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించెను. పితలేను దగ్గరకు పిలిచి ఇట్లనెను, బాపు, ఇంతకు ముందు 2 రూపాయలిచ్చి ఉంటివి, ఇప్పుడు 3 రూపాయలిచ్చుచున్నాను. వీనిని మీ పూజామందిరంలో పెట్టుకొని పూజింపుము, నీవు మేలు పొందెదవు. పితలే వీనిని ప్రసాదముగా అంగీకరించెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి ఆశీర్వాదములకై ప్రార్థించెను. ఇదే తాను షిరిడీ పోవుట మొదటిసారి కనుక అంతకు ముందు 2 రూపాయలిచ్చినను బాబా మాటల అర్థమును గ్రహింపలేకుండెను. దీనిని తెలుసుకునవలని కుతూహలపడెను. కాని బాబా ఊరకునెను. స్వగృహమునకు పోయి తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతమంతయు చెప్పి, బాబా అంతకు ముందు 2 రూపాయలిచ్చినన్ను, అదేమి అని అడిగెను. ఆమె తన పుత్రునితో ఇట్లనెను, నీ కొడుకుతో నీవిప్పుడు షిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకొని అక్కల్కోట్కర్ మహారాజు గారి వద్దకు పోయెను. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించిరి. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరంలో పెట్టి పూజింపుమనిరి. మీ తండ్రి గారు చనిపోవు వరకు వాణ్ణి పూజించుచుండ్రి. అటు పిమ్మట పూజ ఆగిపోయినది. రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరచితిమి. నీవు అదృష్టవంతుడు అగుటచే అక్కల్కోటకర్ మహారాజు శ్రీ సాయి రూపములో కనిపించి నీ కర్తవ్యంను జ్ఞప్తికి తెచ్చి నీ కష్టములను తప్పించజూచుచున్నారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండుము. సంశయములను, దురాలోచనలను విడువుము. మీ తాత ముత్తాతల ఆచారం ప్రకారము నడువుము. సత్ప్రవర్తనము అవలంబింపుము. కుటుంబ దైవములను పూజింపుము. రూపాయలను పూజింపుము. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా పూజించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించుము. శ్రీ సాయి నీలోనున్న భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకొనుము. తల్లి మాటలు విని పితలే మిక్కిలి సంతోషించెను. శ్రీ సాయి యొక్క సర్వాంతర్యామిత్వమునందు, వారి శక్తి యందు అతనికి నమ్మకము కలిగెను. వారి దర్శన ప్రాముఖ్యమును గ్రహించెను.
అప్పటి నుండి తన నడవడి గూర్చి చాలా జాగ్రత్తగా ఉండెను. గోపాల అంబాడేకర్ గారు. పూనా నివాసి గోపాల నారాయణ అంబాడేకర్ బాబా భక్తుడు. అతడు ఆబ్కారీ డిపార్ట్మెంటులో 10 సంవత్సరములు నౌకరి చేసెను. ఠానా జిల్లాలోనూ జఫ్వార్ స్టేట్లోనూ ఆయన ఉద్యోగములను చేసి విరమించుకొనెను. మరొక ఉద్యోగము కొరకు ప్రయత్నించెను, కాని ఫలించలేదు. అతడు అనేక కష్టముల పాలయ్యెను. అతని స్థితి రాను రాను అసంతృప్తికరముగా ఉండెను. ఈ ప్రకారము 7 ఏండ్లు గడిచినవి. అతడు ప్రతి సంవత్సరము షిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టములను చెప్పుచుండెడివాడు. 1916లో అతని స్థితి చాలా హీనముగా ఉండుటచే షిరిడీలో ప్రాణత్యాగము చేయ నిశ్చయించుకొనెను. అతడు భార్యతో షిరిడీకి వచ్చి 2 మాసములుండెను. దీక్షిత్వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చొని ఒకనాడు రాత్రి దగ్గరనున్న నూతిలో పడి చావలనని నిశ్చయించుకొనెను. అతడు ఆ ప్రకారము చేయ నిశ్చయించుకొనగానే బాబా మరి ఒకటి చేయ నిశ్చయించెను. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండెను. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడేకర్ను పిలిచి, అక్కల్ కోట్కర్ మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకమునిచ్చెను. అంబాడేకర్ దాన్ని తీసుకుని చదువనించెను. పుస్తకము తెరిచేసరికి ఈ కథ వచ్చెను. అక్కల్ కోట్కర్ మహారాజు గారి కాలములో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘరోగముచే బాధపడుచుండెను. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దుముకెను. వెంటనే మహారాజు వచ్చి వానిని బావిలో నుండి బయటకు తీసి ఇట్లనెను, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కానున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవు ఇంకొక జన్మను ఎత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలమేల నీ కర్మ అనుభవించరాదు. గత జన్మముల పాపములను ఏల తుడిచివేయరాదు. దానిని శాశ్వతముగా పోవునట్లు చేయుము. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడేకర్ మిగుల ఆశ్చర్యపడెను. వాని మనస్సు కరిగెను. బాబా సలహా ఈ ప్రకారముగా లభింపనిచో వాడు చచ్చియే ఉండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళుత్వమును చూచి అంబాడేకర్కు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యెను. అతని తండ్రి అక్కల్ కోట్కర్ మహారాజు భక్తుడు కావున కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వచనమును పొందెను. వాని శ్రేయస్సు వృద్ధి పొందెను. జ్యోతిషము చదివి అందులో ప్రావీణ్యము సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకొనెను. కావలసినంత ధనమును సంపాదించుకొనగలిగెను. మిగతా జీవితమంతయు సుఖముగా గడిపెను. 26వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 27వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. ప్రస్తావన: గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. గీతా రహస్యము. కాపర్డే దంపతులు. ప్రస్తావన: బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో సృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణ కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకొందము. మానవుడు సముద్రములో మునగగానే అన్ని తీర్థములలోనూ పుణ్య నదులలోనూ స్నానం చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రమును, మనకు ఆత్మ సాక్షాత్కారమును కలగచేయునట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగచేయుము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక. వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రమగుగాక. వారికి గగుర్పాటు కలుగుగాక. వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినది అనుకొనవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును.
మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలడు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట. ముందటి అధ్యాయములో బాబా బోధనలర్చు తీరును చూచుతిమి. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచెదము. కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనెడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో ఉన్నట్టులా భావించెడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను. అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకొమ్మనెను. అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికి తిరిగి ఇచ్చివేయవలనను శ్యామ చెప్పెను. కాని బాబా, దాన్ని నేను నీకిచ్చి తిని, దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చును అనిరి. ఆ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామ వద్ద ఉంచెను. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను. అది అతనికి మేలు చేయుననిరి. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు ఒక రామదాసి, సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను. కొన్నాళ్ళు అక్కడ ఉండెను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడు ఈ గ్రంథములను అనేక సార్లు పారాయణ చేసెను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగానున్నదనియు సోనాముకి తీసుకొనినదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మని చెప్పెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడితిని. నా హృదయము కొట్టుకొనెను. నా జీవితము అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసెను. అల్లాయే స్వయముగా వచ్చి బాగు చేసెనని అనుకొంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజునకు ఒక నామము చదివినను మేలు కలుగచేయును. శ్యామ తనకా పుస్తకం అక్కరలేదనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చునెను. మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదువలేనెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగజేయుచున్నాడని శ్యామ అనుకొననే కాని బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకొనలేదు. బాబా ఆ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను. అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారము అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితము అందరికీ విశదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు. అది మన మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికెట్టు తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములేమియూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపచేయవలనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వానిపై బలవంతంగా రుద్దెను. ఆ ప్రకారంగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికొక విశాలమైన చక్కటి మార్గము కనుక దానిని బాబా శ్యామకు బలవంతముగా ఇచ్చెను.
రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చెను. అన్నా చించనీకర్ అక్కడనే ఉండెను. నారదుని వలె నటించి జరిగినదంతయు వానికి చెప్పెను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామాపైబడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొన్నని అనెను. శ్యామాను తిట్టనారంభించెను. పుస్తకము ఈయనచో తల పగలకొట్టకొందునన్ను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను. కాని ప్రయోజనము లేకుండెను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చికాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాదా? అనవసరముగా వారినేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి కాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీవెట్టి రామదేశివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలెను. నీవు ఆ పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చొనుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తింపుము. ఈ పుస్తకము విలువ ఎంత? శ్యామాకు దానితో ఎట్టి సంబంధము లేదు. నేనే దానిని తీసుకొని వానికిచ్చి తిని. నీకది కంఠాపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందును అనుకొంటిని. అందుచే దానిని అతనికిచ్చి తిని. బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృత తుల్యముగానున్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించెను. దానికి బదులు పంచరత్న గీత అను గ్రంథమును శ్యామ వద్ద తీసుకునేదను అనెను. శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేల 10 పుస్తకములు ఇచ్చెదను అనెను. బాబా ఈ విధముగా వారి తగవును తీర్చెను. ఇందు ఆలోచించవలసిన విషయమేమనగా, రామదాసి పంచరత్న గీతను ఏల కోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకు ఎన్నడూ యత్నించి ఉండలేదు. ప్రతి నిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామాతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పు పట్టవలెనో పోల్చుకొనలేము. ఈ కథ ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగచేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను. శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాలుగా ఉండెను. గీతా రహస్యము. బ్రహ్మ విద్యను అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచట దానికొక ఉదాహరణము ఇచ్చెదము. ఒకనాడు బాపూసాహెబ్ జోగుకు ఒక పార్సెలు వచ్చెను. అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యము ఉండెను. అతడు ఆ పార్సిలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేయునప్పుడు అది క్రింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము ఉంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జోబులో నుండి ₹1 తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించెను. దీనిని పూర్తిగా చదువుము, నీకు మేలు కలుగును అనిరి. కాపర్డే దంపతులు. కాపర్డేల వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కాని 3 మాత్రం కాపర్డే, నూల్కర్, బూటి నిశ్శబ్దంగా కూర్చుండువారు. వారు వినయ విధేతలు, నమ్రతలు ఉన్న ప్రముఖులు. పంచదశని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాదు. నిజముగా మానవుడెంత చదివిన వాడైనను, వేద పారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపర్డే 4 మాసములుండెను. కాని అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును షిరిడీలో ఉండుటచే సంతసించిరి.
కాపర్డే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండెడిది. ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనెంచెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పల్లెములో సాంజా, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చెను. గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పల్లెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించెను. శ్యామ ఇట్లడిగను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పల్లెములను నెట్టివైచెదవు, వాని వైపు చూడనైనా చూడవు, కాని దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించెను, ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు, అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చట నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పల్లెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొననిండు. ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెము ఖాళీ చేసెను. నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను. బాబా కాళ్లను పిసుకుచుండెను. బాబా ఆమెతో మాట్లాడదొడంగెను. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను. గురు శిష్యులు ఒకరికొకరు సేవ చేసుకొనుట చూచి శ్యామ ఇట్లనెను, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకొనుట మిగుల వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లనెను, నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కాన్పించును, కాని అది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలెంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలను. వారిద్దరికీ మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒక్కటే. ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కాని యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారును. 27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 28వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుకొనుట. లాలా లక్ష్మీచంద్, బుర్హన్పూరు మహిళ, మేఘశ్యాముడు. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు, ఆత్మ సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచే వారు సద్గురువులు అనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకలను రెంటిని దాటింతురు. కాబట్టి వారందరికంటే దయార్ద్ర హృదయులు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు నుడివిరి, నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ, 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్టులా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకొందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమాస్తాగా ఉద్యోగం చేసెను. 1910 సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను.
శాంతాక్రజులో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతోనున్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు గుంపులు గూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములోనున్న వానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్టులా గ్రహించెను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెబుతున్న హరికథ ఇవన్నీ మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీకి పోవుటకు ఉవ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెతుకుటలోనూ ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడునది భక్తులకు అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదమా అని అడిగెను. అతని ఆనందమునకు అంతు లేకుండెను. షిరిడీకి పోవల్లని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో అతడును స్నేహితుడు వగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గావు రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలను అనుకొనెను. కాని ఆ గ్రామ పరిసరములను, ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయంను మర్చెను. షిరిడీ సమీపించుచుండగా వారికి ఈ సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబాకు అర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలను అనుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన ముసలివాని బంధువై ఉండవచ్చు అనుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూసి సంతసించునట్లా బాబా పాదముల చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును, ఇతరులను అడుగనేలా. మన కండ్లతోడ సమస్తము చూడవలెను, ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయల అప్పు తీసుకొని షిరిడి దర్శనము చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ ఎటుల తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది, బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు కాని, తీర్థయాత్రకు పోవుటకు కాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజా అనగా ఉప్మా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కాని ఎవ్వరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపూసాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకుని రావాలని బాబాను అడిగెను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా ఆకలితో ఉండెను. అతని వీపు నొప్పిగా ఉండెను. బాబా ఇట్లనెను: నీవు ఆకలితో ఉండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొననని లక్ష్మీచంద్ 2వసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయముననే లక్ష్మీచందు చావడి ఉత్సవమును చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగనని అతడనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లనెను: ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచందు మనస్సులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినవన్నీ నిదర్శనములను కని లక్ష్మీచందు బాబా పాదములపై పడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని.
ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజయందు మీ భజనయందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషంతో నుందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. బుర్హాన్పూరు మహిళ. ఇంకొక పిచ్చుక అనగా భక్తురాలి వృత్తాంతము చూచెదము. బుర్హన్పూరులో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలను అనెను. మేల్కొని చూడగా తన ద్వారం వద్ద ఎవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియజేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగము చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము అర్పించవలనే షిరిడీకి వచ్చిరి. కాని అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చునిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండునప్పుడు ఎవ్వరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మృంగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండుననుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక అనగా భక్తుని గురించి వినుడు. విరంగావ్ నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి అనగా ఓం నమ శివాయ అని జపించువాడు. అతనికి సంధ్యావందనము కాని గాయత్రీ మంత్రము కాని తెలియకుండెను. సాటే గారికి వీనియందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రంతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచీ స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీవాసి తన మామగారగు దాదా కేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయం కలుగచేయవలని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనెను. నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచటకు వచ్చినచో నీ కులము పోవును కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేగుడు వనకనారంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకు ఎట్లు తెలుసునని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయెను. అక్కడ నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచట 1 సంవత్సరము 6 మాసములు ఉండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములోనున్న దేవతలందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశెను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పెను.
మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచియుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేగుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కాని అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నది తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా ఉండుమనెను. బాబా తనక అభిషేకము వలదనియు పకీరగుటచే గంగాజలముతో ఎట్టి సంబంధము లేదనియు చెప్పెను. కాని మేగుడు వినలేదు. శివునికి అభిషేకము ఇష్టము కనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలనని పట్టుపట్టెను. బాబా సమ్మతించి క్రిందకు దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయుము, శరీరమంతటిపై పోసినట్లగును. అట్లనే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ల కుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని భక్తి పారవస్యమున హరగంగే హరగంగే అనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండనొక ప్రక్కన పెట్టి బాబా వైపు చూచెను. అతని ఆశ్చర్యానందములకు అంతులేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా ఉండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తిని మెచ్చుకొనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేగుడు తన సయ్యపై పండుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షతలు చల్లి మేఘ త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యెను. మేగుడు బాబా మాటలు విని ఆతురతగా కండ్లు తెరిచెను. బాబా కనిపించలేదు. కాని అక్షతలు అక్కడక్కడా పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గుర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేగుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్టులా భావించి తిని. తలుపులన్నీ వేసి ఉండటచే అది దృశ్యమనుకొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు. నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందురో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపించెదను. మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేగుడు కూడా అచటకు వచ్చెను. బాబా ఇట్లనెను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజించుము. మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట కాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా ఇచ్చినని చూపెను. దీక్షిత్ దాన్ని చూచి సరిగ్గా అది తన ధ్యానములో కనపడిన దానివలేనున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయట పూర్తిగాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న, సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునొందెను. బాబా వాని కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 29వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సాయినాథాయ నమః. మద్రాసు భజన సమాజము, తెండూల్కర్ కుటుంబము, కెప్టెన్ హాటే, వామన నార్వేకర్. ఈ అధ్యాయములో రుచికరములు ఆశ్చర్యకరములునైన మరికొన్ని సాయికథలున్నవి. మద్రాసు భజన సమాజము 1916 సంవత్సరంలో రామదాసి పంతాకు చెందిన మద్రాసు భజన సమాజము ఒకటి కాశీయాత్రకు బయలుదేరెను.
అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదినయు ఉండిరి. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గావ్ తాలూకాలో షిరిడి అను గ్రామమున సాయి అను ఒక గొప్ప యోగీశ్వరుడున్నారనియు, వారు పరబ్రహ్మ స్వరూపులనియు, ప్రశాంతులనియు, ఉదార స్వభావులనియు, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యము పంచిపెట్టెదరనియు, విద్యావంతుల కళాకుశలతను బట్టి యథోచితముగా సత్కరింతురనియు వినిరి. ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల అమానికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి, జమాలికి 6 రూపాయలను, అమాని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చుచుండెను. ఇదంతయు విని సమాజము షిరిడీకి వచ్చి అచట ఆగి మంచి భజన చేసెను. వారు మంచి పాటలు పాడిరి, కాని లోలోన ద్రవ్యము ఆశించుచుండిరి. వారిలో 3 పేరాశ కలవారు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావము కలది కాదు. ఆమె బాబాయందు ప్రేమ గౌరవములు కలది. ఒకనాడు మధ్యాహ్న హారతి జరుగుచుండగా బాబా ఆమె భక్తి విశ్వాసములకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవము యొక్క దృశ్యము ప్రసాదించెను. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించెను, కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించెను. తన ఇష్టదైవమును చూచి ఆమె మనస్సు కరిగెను. కండ్ల నుండి ఆనంద బాష్పములు కారుచుండగా ఆమె ఆనందంతో చేతులు తట్టెను. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడిరి, కాని కారణమేమో తెలుసుకొనలేకుండిరి. జరిగినదంతయు ఆమె సాయంకాలము తన భర్తతో చెప్పెను. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూచితిని అనెను. ఆమె అమాయక భక్తురాలగుటచే శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకొనెను. అది అంతయు వట్టి చాదస్తమని వెక్కిరించెను. అందరూ సాయిబాబాను చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవము అనెను. ఆమె ఆ ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనము అప్పుడప్పుడు తన మనస్సు ప్రశాంతంగా నుండినప్పుడు, దురాశలు లేనప్పుడు లభించుచునే ఉండును. ఆశ్చర్యకరమైన దర్శనము. ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకొక అద్భుతమైన దృశ్యము ఈ విధంగా కనపడెను. అతడొక పెద్ద పట్టణంలో ఉండెను. అక్కడి పోలీసులు తనను బంధించిరి. తాడుతో చేతులు కట్టి ఒక పంజరమున బంధించిరి. పోలీసు వారు తాడుముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరము దగ్గరనే నిలిచిండుట చూచి విచారముగా అతడిట్లనెను. నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని, నీవు స్వయముగా ఇచ్చట నిలిచియుండగా ఈ ఆపద నాపై పడనేలా? బాబా ఇట్లనెను, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవింపవలెను. అతడిట్లనెను, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు. బాబా ఇటులనెను, ఈ జన్మములో కాకున్నా గత జన్మలో ఏమైనా పాపము చేసి ఉండవచ్చును. అతడిట్లనెను, గత జన్మములో ఏమైనా పాపము చేసి ఉన్నచో నీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు. బాబా నీకట్టి విశ్వాసము కలదా అని అడుగగా అతడు కలదు అనెను. బాబా అప్పుడు కండ్లు మూయమనెను. అతడు కండ్లు మూసి తెరుచునంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడయ్యెను. పోలీసు వారు రక్తము కార్చు పడిపోయి ఉండిరి. తాను బంధ విముక్తుడై ఉండెను. అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచెను. బాబా ఇట్లనెను, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి. ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు. అప్పుడతడు ఇటుల విన్నవించెను, నీవు తప్ప రక్షించు వారెవరునూ లేరు. నన్ను ఎటులైనా కాపాడుము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమైనను. వాడట్లు చేసి తిరిగి కన్నులు తెరిచినంతలో వాడు పంజరము నుండి విడుదలైనట్లు, బాబా ప్రక్కనున్నట్లు కనిపించెను. అతడు బాబా పాదములపై పడెను. బాబా ఇట్లనెను, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదము కలదా? బాగా ఆలోచించి చెప్పుము. అతడిట్లనెను, కావలసినంత భేదము కలదు. ముందటి నమస్కారములు నీ వద్ద పైకము తీసుకొనుటకు చేసినది. ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేసినది. మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడై ఉండి హిందువులను పాడు చేయుచుంటివని అనుకొనివాడను. బాబా, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నింప అతడు నమ్మననెను. అప్పుడు బాబా, నీ ఇంటిలో పంజా లేదా? నీవు మొహరమప్పుడు పూజ చేయుటలేదా? మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవతగు కాడ్బీబీ లేదా? పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుటలేదా అనెను.
అతడు దీనికంతటికిని ఒప్పుకొనెను. అప్పుడు బాబా, నీకింక ఏమి కావలను అని అడిగను. అతడు తన గురువగు రామదాసును దర్శింప కోరిక కలదు అనెను. వెనుకకు తిరిగి చూడమని బాబా అనెను. వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యము కలుగునట్లు రామదాస స్వామి తన ముందర నుండెను. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యెను. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లనెను, మీరు వృద్ధులుగా కనపడుచున్నారు, మీ వయస్సు మీకు తెలియనా? బాబా, నేను ముసలివాడననుకొనుచున్నావా? నాతో పరుగెత్తి చూడుమనుచు పరుగిడ మొదలిడెను. అతడు కూడా వెంబడించెను. ఆ ధూళిలో బాబా అదృశ్యుడయ్యెను. అతడు నిద్ర నుండి మేల్కొనెను. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనము గూర్చి తీవ్రముగా ఆలోచించమొదలిడెను. వాని మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించెను. అటు పిమ్మట వాని సంశయ వైఖరి, పేరాశ పూర్తిగా తొలగెను. బాబా పాదములపై అసలైన భక్తి మనమున ఉద్భవించెను. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయల విలువగల మిఠాయిని, 2 రూపాయల నగదును ఇచ్చి ఆశీర్వదించెను. అతనిని మరికొన్ని రోజులు ఉండమనెను. అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లనెను, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికచట ఎక్కువ ధనము దొరకలేదు, కాని అన్నిటికంటే మేలైన వస్తువు దొరికెను. అది ఏ బాబా ఆశీర్వాదము. తర్వాత ఆ భజన సమాజం నాకెంతో ధనము లభించెను. వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను. వారికెట్టి కష్టములు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరూ క్షేమముగా ఇల్లు చేరిరి. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములచే కలిగిన ఆనందము గూర్చి మనమున చింతించుచుండిరి. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించిన మార్గములలో ఒకటి చూపుటకే ఈ లీల ఒక ఉదాహరణము. ఇప్పటికిని ఇట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు. తెండూల్కర్ కుటుంబము. బాంద్రాలో తెండూల్కర్ కుటుంబము ఉండెను. ఆ కుటుంబము వారందరూ బాబాయందు భక్తి కలిగి ఉండిరి. సావిత్రిబాయి తెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అను మరాఠీ గ్రంథమును 800 అభంగములు పదములతో ప్రచురించెను. దానిలో సాయి లీలలన్నీయూ వర్ణింపబడెను. బాబాయందు శ్రద్ధాభక్తులు కలవారు దానిని తప్పక చదువవలెను. వారి కుమారుడు బాబూ తెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవల్లని రాత్రింబవళ్లు కష్టపడి చదువుచుండెను. అతడు కొందరు జ్యోతిష్కుల సలహా చేసెను. వారు అతని జాతకమును చూచి ఈ సంవత్సరము గ్రహములు అనుకూలముగా లేవని చెప్పిరి. కనుక ఆ మరుసటి సంవత్సరము పరీక్షకు కూర్చునవలననియు, అట్లు చేసిన తప్పక ఉత్తీర్ణుడగుననియు చెప్పిరి. ఇది విని అతని మనస్సుకు విచారము, అశాంతి కలిగెను. కొన్ని దినముల తర్వాత అతని తల్లి షిరిడీకి పోయి బాబాను దర్శించెను. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పెను. ఇది విని బాబా ఆమెతో ఇట్లనెను, నాయందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక ప్రక్కకు త్రోసి తన పాఠములు చదువుకొనమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళుమనుము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమనుము. నిరుత్సాహము చెందవద్దనుము. తల్లి ఇంటికి వచ్చి బాబా సందేశము కొడుకుకు వినిపించెను. అతడు శ్రద్ధగా చదివెను. పరీక్షకు కూర్చునెను. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాసెను. కాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావనుకొనెను. కావున నోటి పరీక్షకు కూర్చొని ఇష్టపడలేదు. కాని పరీక్షకులు అతనిని వెంటబడిరి. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడాయననియు, నోటి పరీక్షకు రావాలనియు పరీక్షాధికారి కబురు పెట్టెను. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చొని 2 ఉత్తీర్ణుడాయను. గ్రహములు వ్యతిరేకముగానున్నను బాబా కటాక్షంచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసముతో బాబాను కొలుచుము. మన కృషి సాగినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువుండెను. వృద్ధులగుటచే సరిగా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి పొందుచుండెను. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు. కావున సెలవు పొడిగించవలను అనుకొనెను, లేదా ఉద్యోగము నుండి విరమించుకొనుట నిశ్చయమని తోచెను. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణము చేయించవలనని నిశ్చయించెను.
మిక్కిలి నమ్మకముతో చాలా కాలము తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వవలను అనున్నది ఆలోచించుచుండిరి. అతని వేతనము నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము 75 రూపాయలు కుటుంబము ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతురతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు తెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి 100 రూపాయల పింఛను ఇచ్చినా బాగుండుననుకొందును. అది నీకు సంతృప్తికరమా అనెను. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నన్నేలా అడిగెదవు? మేము నిన్నే విశ్వసించి ఉన్నాము. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికముగా అనగా 110 రూపాయలు పింఛను లభించెను. తన భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగములు ప్రదర్శించువారు. కెప్టెన్ హాటే బికనేరులో నుండెడివాడు. అతడు బాబాకు మంచి భక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరచితివా అనెను. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకొని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచు తోటలోనికి పోయి తాజా చుక్కుడుకాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పింపనుండగా అతడు మేల్కొనెను. ఇది అంతయు స్వప్నమనుకొనెను. ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంప నిశ్చయించుకొనెను. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళెను. అక్కడ నుండి 12 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బొంబాయిలో నుండిన తన స్నేహితునకు పంపి అందులో 2 రూపాయలతో స్వయం పాకం వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణ సమర్పించవలని రాసెను. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొనెను. కాని చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెము సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకొని వచ్చెను. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకం సిద్ధము చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించెను. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించెను. బాబా భోజనము చేయునప్పుడు అన్నము ఇతర పదార్థములను మాని చిక్కుడుకాయ కూరను తినెను. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషమునకు అంతు లేకుండెను. పవిత్రము చేసిన రూపాయి. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునొచ్చిన రూపాయి ఉంచవలనని కోరిక కలిగెను. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వాని ద్వారా హాటే రూపాయి పంపెను. ఆ స్నేహితుడు షిరిడీ చేరెను. బాబాకు నమస్కరించిన పిదప తన గురుదక్షిణ ఇచ్చెను. బాబా దానిని జేబులో వేసుకొనెను. తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూచి తన కుడి చేతి బొటన వ్రేలుతో పైకెగురవేసి ఆడి ఆ స్నేహితునితో ఇట్లనెను, దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదముతో కూడా ఇచ్చివేయుము. నాకేమీ అక్కరలేదని చెప్పుము. శాంతముగా సంతోషముగా నుండుమనుము. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చెను. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయు చెప్పెను. ఈసారి హాటే మిక్కిలి సంతుష్టి చెందెను. బాబా సద్బుద్ధి కలుగజేయునని గ్రహించెను. మనఃపూర్వకముగా ఆ కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చునని సంతసించెను. వామన నార్వేకర్. చదువరులు ఇంకొక కథను వినెదరుగాక. వామన నార్వేకర్ అనునతడు బాబాను మిక్కిలి ప్రేమించువాడు. ఒకనాడతడు 1 రూపాయి తెచ్చెను. దానికి ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులును, ఇంకొక ప్రక్క భక్తాంజనేయుడు కలరు. అతడు దానిని బాబాకిచ్చెను. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊదీ ప్రసాదంతో తనకివ్వవలనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జోబులో వేసుకొనెను. శ్యామ నార్వేకర్ ఉద్దేశమును తెలుపుచూ దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాను వేడెను. బాబా ఇట్లనెను, దీనినేల అతనికివ్వవలెను, దీనిని మనమే ఉంచుకుందుము. అతడు 25 రూపాయలిచ్చినచో తిరిగి వానిది వానికిచ్చెదము. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను, ఆ నాణము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయను తీసుకొనుము. మన కోశములో దీని నుంచుము. దీనిని నీ పూజామందిరములో పెట్టి పూజించుకొనుము. బాబా ఎందులకీ మార్గం అవలంబించురో అడుగుటకు ఎవరికిని ధైర్యము చాలకుండెను. ఎవరికేది క్షేమమో బాబాకే తెలియను. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 30వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సాయినాథాయ నమః. షిరిడీకి లాగబడిన భక్తులు
కాకాజీ వైద్య, శ్యామా మ్రొక్కు, రహతా కుశాల్ చంద్, పంజాబీ రామ్లాల్. ఈ అధ్యాయంలో బాబాచే షిరిడీకి లాగబడిన 2 భక్తుల వృత్తాంతము చెప్పుకొందము. దయామయుడు భక్తవత్సలుడు అగు శ్రీ సాయికి నమస్కారము. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపచేసి మన ఆపదలను బాపెదరు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపము వహించిరి. భక్తులకు ఆత్మసాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునకు ముఖ్యతమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములను ఆశ్రయించిన పాపములెల్లా నశించును. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రమును జపించెదరు. దుర్బలులము పుణ్యహీనులమగుటచే భక్తి అనగానేమో మనకు తెలియదు. మనకింత మాత్రము తెలియను. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువరు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాణిని నెరవేర్చును. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుండెదరు. కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము. మా తప్పులన్నీయు క్షమించి సాయి మా ఆరాటములన్నీయు బాపుగాక. కష్టముల పాలై సాయిని ఈ విధముగా ప్రార్థించు వారి మనస్సు శాంతించి బాబా కటాక్షంచే వారు సంతుష్టి చెందుదురు. దయాసముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథమును వ్రాయగలిగినను చెప్పుకొనెను. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరింత కఠినమైన పనికి పూనుకొనగలరు అనెను. శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము కాని శ్రమ కాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము కాని ఆరాటము కాని పొందనేలా. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొనెను. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించెను. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకొనెను. ఈ క్రింది కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వంను తెలుసుకొందురు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను చదవనక్కరలేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి, వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసము కలవారు లేదా యోగుల సేవకులమనుకునివారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకొనెదరు. తదితరులు కాకమ్మ కథలు అనుకొందురు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావించెదరు. శ్రీ సాయి లీలామృతమును త్రాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యము కలుగును, గృహస్థులకు సంతృప్తి కలుగును, ముముక్షులకది సాధనగా ఉపకరించును. ఇక ఈ అధ్యాయంలోని కథను ప్రారంభించదము. కాకాజీ వైద్య. నాసిక్ జిల్లా వనిలో కాకాజీ వైద్య అనువాడుండెను. అతడు అచటి సప్తశృంగి దేవతకు పూజారి. అతడనేక కష్టముల పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చంచల మనస్కుడయ్యెను. అట్టి పరిస్థితిలో ఒకనాటి సాయంకాలము దేవతాలయమునకు పోయి తనను ఆందోళన నుండి కాపాడుమని హృదయపూర్వకంగా వేడుకొనెను. అతని భక్తికి దేవత సంతసించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నమున కాన్పించి, బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహించును అనెను. ఈ బాబా ఎవరో దేవినడిగి తెలుసుకొనుటకు కాకాజీ ఉత్సహించెను. కాని అంతలోనే అతనికి మెలకువ కలిగెను. ఈ బాబా ఎవరై ఉండువచ్చునని అతడు యోచించెను. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడు అనగా శివుడు కావచ్చునని అతడు పుణ్యస్థలమగు త్రయంబకము నాసిక్ జిల్లాకు వెళ్ళెను. అచ్చట 10 రోజులుండెను. అక్కడున్నంతకాలము వేకువజామున స్నానము చేసి రుద్రమును జపించుచు అభిషేకమును తదితర పూజలను కావించెను. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా నుండెను. పిమ్మట స్వగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకొనెను. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లనెను, అనవసరముగా త్రయంబకేశ్వరముకెందుకు వెళ్ళినావు? బాబా అనగా షిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము. షిరిడీకి పోవుటెట్లు, ఎప్పుడు పోవలను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందుచుండెను. ఎవరైనా యోగీశ్వరుని చూడవలననుకున్నచో ఆ యోగియే కాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే.
వారిలో ఏమీయూ భేదము లేదు. ఎవరైనా తానైపోయి యోగిని దర్శించుట అన్నది ఉత్తబూటకము. యోగి సంకల్పించనిదే వారిని చూడగలుగు వారెవ్వరు. అతని ఆజ్ఞ లేక చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనమునకై భక్తుడు ఎంత వేదన పడునో, ఎంత భక్తి విశ్వాసములు చూపునో అంత త్వరగాను బలముగాను అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములు నర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగెను. శ్యామామురొక్కు. కాకాజీ షిరిడీ పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని షిరిడీ తీసుకొని పోవుటకు అతని ఇంటికే వచ్చెను. అతడింకెవరో కాదు, బాబాకు ముఖ్య భక్తుడు శ్యామాయే. శ్యామ ఆ సమయమున వణికి ఎట్లు వచ్చెనో చూతము. శ్యామ బాల్యములో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవతయగు వనిలోని సప్తశృంగికి జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మొక్కుకొనెను. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడెను. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని అప్పుడు ఇంకొక మొక్కు మొక్కెను. కాని ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారము అతనిపై వైచి ఆమె మృతి చెందెను. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా మరచెను. ఇట్లు 30 సంవత్సరములు గడిచెను. అప్పట్లో షిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములు అచట మకాము చేసెను. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరముగా ఉండెను. శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష పండితుని సంప్రదించగా అతడు తల్లి మ్రొక్కులు చెల్లించకపోవుటచే వారికి కష్టములు సప్తశృంగి దేవత కలగచేయుచున్నది అనెను. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరచెను. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞప్తికి వచ్చెను. ఇంకనూ ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములు చేయించెను. మసీదుకు పోయి బాబా పాదములపై పడి 2 కుచములను అచట పెట్టి తన మ్రొక్కులను చెల్లు చేయమని, బాబాయే తన సప్తశృంగి దేవత అగుటచే వానిని ఆమోదించుమని వేడెను. నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మ్రొక్కును చెల్లింపుమని బాబా నిర్బంధించెను. బాబా ఊదిని ఆశీర్వాదమును పొంది శ్యామ వని పట్టణమునకు బయలుదేరెను. పూజారి ఇల్లు వెదుకుచు తుదకు కాకాజీ ఇల్లు చేరెను. అప్పుడు కాకాజీ షిరిడీకి పోవాలని గొప్ప కుతూహలముతో ఉండెను. అట్టి సమయంలో శ్యామ వారింటికి వెళ్ళెను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడుడు. మీరెవ్వరు, ఎచ్చట నుండి వచ్చినారని కాకాజీ అడిగెను. మాది షిరిడీ. నేను సప్తశృంగికి మ్రొక్కు చెల్లించుటకు ఇక్కడకు వచ్చినానని శ్యామానెను. షిరిడీ నుంచి వచ్చినని తెలియగానే శ్యామను కాకాజీ కౌగలించుకొనెను. ప్రేమచే మైమరచెను. వారు సాయి లీలల గూర్చి ముచ్చటించుకొనిరి. శ్యామ మ్రొక్కులన్నీయు చెల్లించిన పిమ్మట వారిద్దరూ షిరిడీకి బయలుదేరిరి. షిరిడీ చేరగనే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడెను. అతని కండ్లు కన్నీటితో నిండెను. అతని మనస్సు శాంతించెను. సప్తశృంగి దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబాను చూడగానే అతని మనస్సులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించెను. కాకాజీ తన మనస్సులో ఇట్లనుకొనెను, ఏమి ఈ అద్భుత శక్తి! బాబా ఏమియూ పలుకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరగలేదు, ఆశీర్వచములైనా పలుకలేదు. కేవలము వారి దర్శనమే సంతోషమునకు కారణమయ్యెను. వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందము ఉద్భవించినది. ఇది ఏ దర్శన భాగ్యము! అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై ఉంచెను. అతని నోట మాట రాకుండెను. బాబా లీలలు విని అతని సంతోషమునకు అంతులేకుండెను. బాబాను సర్వస్వ శరణాగతి వేడెను. తన వేదనను బాధలను మరచెను. స్వచ్ఛమైన ఆనందమును పొందెను. అక్కడ 12 రోజులు సుఖముగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదమును ఆశీర్వచనమును పొంది ఇల్లు చేరెను. రహతా కుశాల్ చంద్. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అందురు. ఇది సత్యమే కావచ్చు, కాని బాబా స్వప్నములకు కాలనియమము లేదు. ఒక ఉదాహరణము. ఒకనాడు సాయంకాలము బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకు పోయి చాలా రోజుల నుండి చూడకుండుటచే కుశాల్ చంద్ను తీసుకుని రమ్మన్ను. ఒక టాంగాను తీసుకొని కాకా రహతా వెళ్ళెను. కుశాల్ చంద్ను కలుసుకొని బాబా చెప్పిన వార్త అందచేసెను. దీనిని విని కుశాల్ చందు ఆశ్చర్యపడెను.
మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నంలో బాబా కనపడి వెంటనే షిరిడీకి రమ్మనినందున అతడు షిరిడీకి పోవుటకు ఆతురతతోనున్నానని చెప్పెను. తన గుర్రము అచ్చట లేకుండుటచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపెను. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత్ టాంగాను తీసుకుని వచ్చెను. కుశాల్ చంద్ను తీసుకుని రావలసినదని బాబా దీక్షితులకు చెప్పుటచే ఇద్దరు టాంగాలో కూర్చుండి షిరిడీకి చేరిరి. కుశాల్ చందు బాబాను దర్శించెను. అందరూ సంతసించిరి. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చంద్ మనస్సు కరిగెను. పంజాబీ రామ్లాల్. ఒకనాడు బొంబాయిలో నుండు పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నమును కాంచెను. ఆ స్వప్నంలో బాబా కనపడి షిరిడీకి రమ్మనెను. బాబా వానికి మహంతు వలె కనిపించెను. కాని అతనికి వారెచటగలరో తెలియకుండెను. పోయి వారిని చూడవలనని మనమున నిశ్చయించెను. కాని చిరునామా తెలియకుండుటచే చేయుటకేమీ తోచకుండెను. ఎవరైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చెదము. ఈ విషయంలో కూడా అట్లనే జరిగెను. అతడు ఆనాడు సాయంకాలము వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచెను. స్వప్నంలో చూచిన మహంతు ముఖలక్షణములు ఈ పటములోనున్న వానితో సరిపోయెను. కనుగొనగా ఆ పటము సాయిబాబాదని తెలిసెను. అతడు వెంటనే షిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలము వరకు ఉండెను. ఈ విధముగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై షిరిడీకి తీసుకుని వచ్చుచుండెను. వారి ఇహపర కోరికలు నెరవేర్చుచుండెను. 30వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.